నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను హరి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడితే కూటమి హయాంలో పరుగులు పెడుతుందన్న ఎమ్మెల్యే. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. కూటమి సర్కార్పై కిలివేటి సంజీవయ్య ఫైర్. ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ఇచ్చిన హామీలు మరిచిపోయారా? మంత్రి సీతక్కపై బీఆర్ఎస్ నేత బడే నాగజ్యోతి ఫైర్. మెదక్ జిల్లా వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న అదనపు కలెక్టర్ నగేష్. తెలంగాణ వ్యాప్తంగా బస్సుల తనిఖీలు. ఫిట్నెస్ లేని బస్సులను అధికారులు స్వాధీనం. ఇక డీటెయిల్స్లోకి వెళితే విజయనగరం జిల్లా వైసీపీ నాయకులకు మైండ్ పనిచేయటం లేదని విమర్శించారు ఎమ్మెల్యే బేబీ నాయన. బొబ్బిలికోటలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను అమలు చేయడంతో పాటు తల్లికి వందనం నగదు జమ చేయటం జరిగిందని అన్నారు. తల్లికి వందనం ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో వైసీపీ నాయకులకు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడితే కూటమి హయాంలో పరుగులు పెడుతుందని స్పష్టం చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద ఏదో మోసం అని, మాట తప్పారని, వంచన చేశారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఏ రోజైతే ఒక దేవాలయం లాంటి ప్రజావేదికని కూల్చారు, 2014-19 మధ్యలో కొన్ని లక్షలాది కుటుంబాలకి అన్నం పెట్టి సమస్యలు పరిష్కరించిన వేదిక ఈ రాష్ట్ర ప్రజలకి, దాన్ని మీరు కూల్చారో ఆ రోజే మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అమరావతి రాష్ట్రం కొన్ని వేల కుటుంబాలు రూపాయి ఖర్చు లేకుండా ల్యాండ్ పూలింగ్ లో మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి 30,000 ఎకరాలు ఇస్తే, అసెంబ్లీ సాక్షిగా, ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరాలు అయినా ఉండాలి అమరావతి రాజధాని, మేము సమర్థిస్తాం అసెంబ్లీ సాక్షిగా అని 5 సంవత్సరాలు ఆ రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజల్ని నానా హింసలు పెట్టి మీ అవినీతి దాహానికి వైజాగ్ని బలి చేయడానికి మీరు ప్రయత్నిస్తే, అమరావతి ఉసురు, అమరావతి రైతుల యొక్క మహిళలు, వైజాగ్ ప్రజలు ఉసురు, అమ్మనైనా ఇల్లు మాకొద్దు, ఈ భూ కబ్జాకారులు మాకు. మాజీ సీఎం జగన్ పై కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ సెట్టెం రఘురాం ఫైర్ అయ్యారు. జగన్ కి సంపదను సృష్టించడం తెలియదని, తన అవసరాలకు అనుగుణంగా వాడుకోవటం మాత్రమే తెలుసని విమర్శించారు. జగన్ తన పరిపాలనను స్వార్థం కోసం ఉపయోగించుకున్నారని, చంద్రబాబు సంపద సృష్టించి ప్రజలకు పంచాలన్నదే ఆయన ఆలోచన అని తేల్చి చెప్పారు. 3,000 రూపాయల చొప్పున వాళ్ళ తల్లుల ఖాతాల్లో జమ పడ్డాయి. ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తా ఉన్నాయి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల విద్యార్థుల కుటుంబాలు. ఇది ఈ రోజున చూసుకున్నట్లయితే మనం ఏ మాత్రం కూడా తల్లులు పిల్లల ఫీజు కోసం అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజున గడిచిపోతా ఉంది. అలాగనే 1వ తరగతిలోను, అలాగనే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా చేరే విద్యార్థులకి ఈ పథకం అమలు జరుగుతూ ఉంది. వీరు సుమారు 11 లక్షల మంది ఉన్నారు. వీరికి కూడా రేపు రాబోతా ఉన్నాయి. అలాగే తల్లి లేని పిల్లలు, తండ్రి కానీ లేకపోతే ఇతర సంరక్షకుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. అలాగే అనాథ పిల్లలకైతే జిల్లా కలెక్టర్ నిర్ధారించిన తర్వాత పథకాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్నారని సుల్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు.
సూపర్ 6 పథకాలను అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నాయుడుపేట వైసీపీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం పాలన వైఫల్యాలపై పలు విమర్శలు చేశారు. వెన్నుపోటు పాలనపై పుస్తకంను ఆవిష్కరించారు. ప్రభుత్వం వైఫల్యాలపై నోరు విప్పితే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపి భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. పోలీస్ అధికారులు అడిగా ఏమైనా ఇంత ఇచ్చినట్టుగా పట్టపగలు దోపిడీ జరుగుతూ ఉంది, గ్రావెల్ దోపిడీ అవుతా ఉంది, మరి ఇసుక దోపిడీ అవుతుంది, మీకు కనపట్లేదు అడగరాని మేమేం చేయాలి సార్? చంద్రబాబు నాయుడు గారే దోచుకోబోమన్నాడు, ఎత్తుకోబోమన్నాడు, మేమేం చేస్తాం సార్? మేము ఏమైనా అడిగితే ఆ నుంచి మాకు ఫోన్లు వస్తాయి, ఎవడైనా మా కార్యకర్త పెట్టుకుంటున్నాడు, ఏం ఉద్యోగం చేస్తామో లేదా, చేయాలనుకోవడం లేదా, ఇంటికి పోతారని బెదిరిస్తున్నారు, మేమేం చేస్తాం సార్? నేను చేయలేని పరిస్థితిలో ఉన్నా సార్. మరి ఏం చేద్దాం? వాళ్ళు దబాయిస్తారు, వాళ్ళు దబాయించి మీరు తెచ్చిపోతారు, తీసుకోవట్లేదా? వస్తారు మీడియా సాక్షి, మీరు వస్తారంటే ఏదో కాకమ్మ కబుర్లు చెప్పినట్టు ఏదో ఇష్టానుసారి మాట్లాడుతున్నారు. కానీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. రండి చర్చకు కూర్చుందాం. టీడీపీ నేతల విమర్శలకు రాజమండ్రి వైసీపీ నాయకులు గట్టి కౌంటర్ ఇచ్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని అన్నారు. ఒక యువతికి అన్యాయం జరిగితే న్యాయం చేయమని అడగకూడదా అని నిలదీశారు. ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం శోచనీయమన్నారు. పదవులు వస్తాయి పోతాయి, చేసిన అభివృద్ధే నిలుస్తుందని తెలిపారు. దళిత మహిళకు అన్యాయం జరిగింది, తను మోసపోయింది, ఒక బిడ్డను కోల్పోయింది, ఇంత అన్యాయం జరిగితే రాజమండ్రి పట్టణంలో 40 రోజుల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగానని తనే ఇక్కడ మీ మీడియా ముందే చెప్పింది. తర్వాత స్పందనలో కలెక్టర్ గారిని కలవడం జరిగిందని చెప్పింది. తద్వారా వారు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ అది ఇచ్చి మ్యారేజ్ చేయడానికి టైం ఇచ్చామని చెప్పి కూడా చెప్పడం జరిగింది నాకు. అసలు అప్పటికి కూడా న్యాయం జరుగుతుందో లేదో ఒక అవనమ్మకంతో మార్గాన్ భర్తరామ్ గారిని కలవడం జరిగింది. మార్గాన్ భర్తరామ్ గారు వెంటనే మహిళాకు సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి ఈ అమ్మాయి యొక్క కంప్లైంట్ని డిపార్ట్మెంట్కి తెలియజేసి తద్వారా దీన్ని వెలుగులో తీసుకొస్తే ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. ఎంత అన్యాయం చేశారా? అది 8వ నెలలో 7వ నెలలో నెల కూడా అన్నింటిలో చెప్పినంత మాత్రం ఎటకారంగా మాట్లాడుతున్నారు. అక్కడ స్పష్టంగా ఫోటోతో సుద్ధా ఆ బాబు తయారైపోయిన బాబుని ఆపరేషన్ చేసిన వారు తీసి అడవిపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులకు ఇల్లు నిర్మించి సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఇక్కడ నుంచి వెళ్లిపోమ్మంటే ఎలా అని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి ప్రశ్నించారు. ఏటూరి నాగారం మండలంలోని రొయ్యూరు సమీపంలోని ఆదివాసీలు వేసుకున్న గుడిసెలను అటవీశాఖ అధికారులు కూల్చివేసే ప్రయత్నం చేయడంపై నాగజ్యోతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఆదివాసీ కుటుంబాలను ఆమె పరామర్శించి ధైర్యం కల్పించారు. అటవీపై ఆధారపడి జీవించే ఆదివాసీలను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లలో ఉండగానే అటవీశాఖ అధికారులు యంత్రాలతో కూల్చివేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆదివాసీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునేందుకు ఇచ్చిన హామీలు మరిచిపోయారా అంటూ మంత్రి సీతక్కను ప్రశ్నించారు. ప్రాంత మంత్రి గిరిజనురాలు, అందులోనూ ఆదివాసీ, ఈ ప్రాంత ప్రజల యొక్క భావాలను కాపాడుతాం, ఈ ప్రాంత భూములను కాపాడుతాం అని చెప్పేసి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఏసీలలో లక్షల విలువ చేసే, కోట్ల విలువ చేసే కార్లలో మీరు తిరుగుతా ఉన్నారు. ఈ ప్రజల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత అత్యంత ఎక్కువగా మీ మీదనే ఉంటది. దయచేసి మీరు తక్షణమే ఈ కుటుంబాలకు ఎవరైతే ఎంత పోడు కొట్టుకున్నారో వాళ్ళకు పోడు హక్కు పత్రంతో పాటు ఇందిరమ్మ ఇల్లులను శాంక్షన్ చేసి ఈ ఊరికి కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా నిర్మించాల్సినటువంటి త్రాగునీరు, సాగునీరు ప్రతి ఒక్కటి కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే వీళ్ళందరికీ ఖచ్చితంగా సదుపాయాలను ఏర్పాటు చేయనటువంటి పక్షంలో ఉద్యమిస్తామని. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు మెదక్ జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నాయని అదనపు కలెక్టర్ నాగేష్ తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం
పర్వతాపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును అదనపు కలెక్టర్ నాగేష్ పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ ఫారెస్ట్ భూమి ఇవ్వాలని త్వరలోనే పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను 45 రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకుని వారి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. స్కూల్స్ రీఓపెన్ కావడంతో విద్యార్థులను పాఠశాలలకు తీసుకువెళ్లే ఫిట్నెస్ లేని బస్సులను పునరుద్ధరించుకోవాలని రామగుండం ఎంవీఐ సంతోష్ రెడ్డి సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సిబ్బందితో కలిసి ఆయన వెహికల్ చెకింగ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభానికి ముందే స్కూల్ యాజమాన్యాలకు వాహనాల ఫిట్నెస్ పై అవగాహన కల్పించామన్నారు. ఓవర్లోడింగ్ వాహనాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ డ్రైవర్లు వాహనాలను నడపాలన్నారు. తెలుసుకున్న సందర్భంగా 12వ తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. రామగుండము మరియు గోదావరిఖని ప్రాంతాలలో గత 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 3 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అందులో ఒకటి ట్యాక్స్ లేకుండా తిరిగింది, ఒక బండి ఫిట్నెస్ లేకుండా, ఇంకొకటి అదనపుగా అంటే పిల్లల్ని ఎక్కువగా ఎక్కించుకొని ఓవర్లోడ్గా తిప్పడం జరిగింది. ఆ 3 వాహనాలపై ప్రభుత్వ పరంగా చట్టపరంగా వాటికి తగినటువంటి శిక్ష ప్లస్ రుసుములు కట్టించడం జరుగుతుంది. అట్లాగే పాఠశాల యాజమాన్యానికి బస్సులు మెయింటైన్ చేసేటువంటి సిబ్బంది వారందరికీ తెలియజేసింది ఏంటంటే ఫిట్నెస్ లేకుండా ఒక బండి కూడా రోడ్డుపైకి రాకూడదు. ఒకవేళ వచ్చినట్టయితే చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది. కళాశాల యాజమాన్యం మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో ఫర్టిలైజర్ షాపులను కలెక్టర్ వెంకటేష్ దౌత్రే ఆకస్మిక తనిఖీ చేశారు. పలు రికార్డు బుక్స్ ను రసీదులను తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ షాప్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఎక్కువ ధరలకు విత్తనాలను విక్రయించినా, నకిలీ విత్తనాలను అమ్మినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్క రైతుకు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మున్సిపల్ కార్యాలయంలో ఆడదాం ఆంధ్ర రికార్డులను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలనలో భాగంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిధులు, వాటి వినియోగంపై ఆరా తీసి రికార్డులను పరిశీలిస్తున్నారు. కమిషనర్ కార్యాలయంతో పాటు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నారు అధికారులు. జిల్లా వైజ్ ఏమో అకౌంట్ నెంబర్ ఇచ్చారు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో వాహన తనిఖీలు చేపట్టారు పోలీసులు. మోతుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ సాదిక్ ఆధ్వర్యంలో వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని ఈ నెల 20న 2 తెలుగు రాష్ట్రాల్లో బంద్ ప్రకటించారు మావోయిస్టు నేత జగన్. దీంతో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేపట్టారు. ప్రతి ఒక్కరి కదలికపై డేగ కన్ను వేసి అనుమానితులపై నిఘా పెట్టారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మరోసారి టీడీపీలో వర్గభేదాలు బగ్గుమన్నాయి. నర్రవాడ వెంగమాంబ బ్రహ్మోత్సవాల సందర్భంగా టీడీపీలోకి ఓ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. వ్యతిరేక వర్గమే ఫ్లెక్సీలు చించివేసిందంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వర్గం ఆరోపించింది. దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రాజన్న ఆలయం ముందు రోడ్ల వెడల్పు విస్తరణ 3వ రోజు కొనసాగుతున్నాయి. వేములవాడ పట్టణ అభివృద్ధి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే 47 కోట్ల రూపాయలు విడుదల చేసిందని అధికారులు చెబుతున్నారు. 30 సంవత్సరాల కల నెరవేరుతుందని భక్తులు, స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణానికి వ్యర్థాలు పెద్ద సమస్యగా మారాయి. సముద్రాలు, నదులు, చెరువులో ప్లాస్టిక్తో నిండిపోతున్నాయి. పర్యావరణాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రేమికులు ప్రభుత్వానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఖచ్చితంగా ఫలితం దక్కటం లేదు. ప్లాస్టిక్ వాడకం మనిషి నిత్య జీవితంలో భాగం అయిపోయింది. అది ప్రమాదకరమని తెలిసినా వినియోగం మాత్రం తగ్గటం లేదు. ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కట్టడి మాత్రం సాధ్యపడటం లేదు. అవగాహన కలిగిన విద్యావంతులు ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు నిత్యం వినియోగించడం కలవరపెడుతుంది. చింతూరు ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వస్తువులు, కవర్లతో నిండిపోతుంది. మోతుగూడెంలోని పర్యాటక ప్రాంతాలలో ఈ ప్లాస్టిక్ అధికంగా ఉంది. దీనిలో భాగంగా చింతూరు మండలం మోతుగూడెం గ్రామానికి చెందిన శివానందం కార్తీక్ ప్రకృతి ప్రేమికుడు. ఇతను ఏపీ ట్రాన్స్కోలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఉద్యోగరీత్యా లైన్స్ విభాగంలో జంగిల్ కటింగ్ చేస్తూ ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ ఈ ప్లాస్టిక్ కవర్లను, వస్తువులను చూసి బాధ కలిగింది ఈ ప్రకృతి ప్రేమికుడికి. అబ్బం శుభం తెలియని మూగజీవాలు కూడా ఈ ప్లాస్టిక్ ని తిని ప్రాణాలు కోల్పోతుండటంతో కలత చెందిన కార్తీక్ స్వయంగా తానే రంగంలోకి దిగి మోతుగూడెం గ్రామంలో, అలాగే సీలేరు నది తీరాన జలపాతాలు వద్ద ఉన్న ప్లాస్టిక్ కవర్లను, వస్తువులను తానే సేకరించి వాటిని తగలబెడుతున్నాడు. కార్తికేయన్, నేను మోతుగూడెం గ్రామస్తుని. నేను ప్రకృతి ప్రేమికుని. ప్రతి ఆదివారం వచ్చి నాకు సెలవు రోజులు వచ్చి ఈ మొత్తం ఇదంతా కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు క్లీన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే పర్యాటకులు వచ్చి మొత్తం అంతా కూడా విద్యావంతులు వస్తున్నారు, వచ్చి మొత్తం ఈ ప్రకృతిని అంతా పాడు చేసి వెళ్ళిపోతున్నారు. అది చాలా బాధగా ఉంది నాకు. ఎందుకంటే ప్రకృతి అంటే మనకు అవసరం అండి. ప్రకృతి మనకు అవసరం, కానీ ప్రకృతికి మన అవసరం లేదు. మొత్తం చూడండి ఎలా పాడు చేశారు, ఇదంతా ఈ మొత్తం అంతా ఎలా పాడు చేశారు చూడండి. విద్యావంతులు వచ్చి మొత్తం పాడు చేస్తున్నారు. చాలా బాధాకరంగా ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా సరే వచ్చిన వాళ్ళందరూ ఇలా పాడు చేసి వెళ్తున్నారు. చాలా బాధాకరంగా ఉంది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల సముద్రాలు, నదులు, చెరువులు అన్నీ కూడా పాడైపోతుంది. ప్రకృతిలో అంతా పాడవుతుంది. అది కాకుండా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మూగజీవాలు తిని అవి చనిపోవడం నేను చూసి ఆ బాధ నేను భరించలేక ఇదంతా కూడా నేను చేస్తున్నాను. ఈ ప్లాస్టిక్ అంతా కూడా నేను తీసి తగలబెట్టి మొత్తం అంతా కూడా నేను ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ కూడా రిమూవ్ చేస్తున్నాను. దయచేసి అందరూ గమనించండి, దయచేసి క్షమించండి. మీరు అందరూ కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. జనాలు ఇబ్బంది పడుతున్నారు. మూగజీవాలు చాలా ఇబ్బంది పడుతుంది. చాలా బాధ అనిపిస్తుంది. అది నాకు చూసి నాకు ప్రతి ఆదివారం వచ్చి సెలవు దినం అండి. ఆ సెలవు దినం రోజు వచ్చి నేను ఒక అరగంట సేపు ఈ ప్రకృతిని మొత్తం అంతా ఈ ప్రకృతిలో ఉన్న వరంగల్ జిల్లాలో సామాజిక కార్యకర్త కంచె ఐలయ్య సోదరుడు కంచె కట్టయ్య యాదీ సభ జరిగింది. యాదీ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. కంచె ఐలయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం వారికి ధైర్యం చెప్పారు. పెద్దలు కంచె ఐలయ్య గారి సోదరుడు కంచె కట్టయ్య గారు మరణించినటువంటి వార్త తెలుసు. వారికి నివాళులు అర్పించడానికి ఈరోజు గ్రామం మాపైపేటకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇటువంటి గ్రామం నుంచి జాతీయ స్థాయిలో బలహీన వర్గాల ఉద్యమానికి స్ఫూర్తిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో చేపట్టినటువంటి కులగణనకు సంబంధించినటువంటి ఏ విధంగా సాంకేతికంగా ఎవరెంతుందో వారికి అంతా అమలు చేయడానికి చేసినటువంటి కమిటీ వైస్ చైర్మన్గా దేశవ్యాప్తంగా బలహీన వర్గాల ఉద్యమం స్ఫూర్తిని తీసుకొని పోయే సందర్భంలో తెలంగాణ కులగణన జరగడానికి కూడా కారకులైనటువంటి కంచె ఐలయ్య గారి సోదరుడు కంచె కట్టయ్య గారు నివాళులర్పిస్తూ తప్పకుండా ఈ సందర్భంలో ఒకటే వారిని ప్రొఫెసర్ గారిని చూసిన తర్వాత ఒక సోషల్ యాక్టివిస్ట్గా, రచయితగా, సామాజిక కార్యకర్తగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అందరూ ముఖ్యంగా చదువుకు దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమలోని ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రక్రియను చేనేత జౌళి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ జే పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తిలో చేతి నిండా పని కల్పిస్తున్నామని తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి, కార్మికులకు ఆదుకునేందుకు, చేతి నిండా పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ప్రతి మహిళా సంఘం ఉన్నటువంటి సభ్యురాలకు చీరలు ఇవ్వాలని, ఏకరూప దుస్తులు ఇవ్వాలని చెప్పని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న శైలజరావు మేరకు ప్రత్యేకమైన చొరవ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవర్ లూమ్స్కు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంతో ప్రధానంగా సిరిసిల్ల కేంద్రంగా ఉన్నటువంటి పవర్ లూమ్స్ కార్మికులకు ఇక్కడ చేతి నిండా పని కల్పించాలనే ఒక లక్ష్యంలో భాగంగా రాజన్న జిల్లా ప్రొడక్షన్ ఎంతవరకు వచ్చింది, మహిళా శక్తి చీరని ఒకసారి పరిశీలించడానికి మేము అందరం రావడం జరిగింది. మరి ఇక్కడ సుభాష్ గారు గత 2 ఏళ్ల సంవత్సరం పని లేక బాగా ఇబ్బందులు పడ్డాం. మా బాధలు అర్థం చేసుకొని మేడం గారు, ఆదర్శన గారు, కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవించడం జరిగింది. మహిళా పొదుపు మా సంఘాల చీరలు మాకు కేటాయించడం జరిగింది. అవి పేన గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ బ్రహ్మాండమైన చీరలు మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి మాకు చాలా సంతోషంగా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఓ మహిళ నిరాహార దీక్ష చేపట్టింది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్ పరిధిలోని కోమటిగూడెం గ్రామానికి చెందిన మాతంగి సైదుమ్మ ఇల్లు కావాలని కంపసాగర్ గ్రామ పంచాయతీ వద్ద నిరాహార దీక్ష చేపట్టింది. ఇందిరమ్మ లిస్టులో పేరు వచ్చిందని సంబంధిత పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి, ఎంఈఓ వెళ్లి సర్వే కూడా నిర్వహించడం జరిగిందని, చివర్లో పేరు తొలగించి ఇప్పుడు కొత్త వాళ్లకు ఇల్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 కుమారులతో బతుకు భారంగా ఉందని, తనకు న్యాయం చేయాలని మాతంగి సైదమ్మ కోరారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ కన్వీనర్ శేషశారద మహారాజ్. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర జిల్లాలోని ఇంద్రవెల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల రాజ్యాధికారం దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర చేపట్టామని, అట్టడుగు వర్గాల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వర సమీపంలో అదుపు తప్పి దుకాణంపైకి దూసుకెళ్లింది మినీ వ్యాన్. ఈ ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. మృతులు అదే గ్రామానికి చెందిన పరుశుబోయిన వెంకటేశ్వర్లు, స్వర్ణలతగా గుర్తించారు. డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడపడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో 2కి స్వల్ప గాయాలు కాగా వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని నారాయణపురం గ్రామంలో దారుణం జరిగింది. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన వైనం. నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 ఏళ్ల క్రితం 80,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చలేక కుటుంబమంతా గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తుంది భార్య శిరీష. సకాలంలో చెల్లించలేదని ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు కట్టేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 4గురిపై కేసు నమోదు చేశారు. ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చి కడప జిల్లాలో నిరుద్యోగులు మోసపోయారు. సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలో కోటపాటి సుబ్బమ్మ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే నిరుద్యోగులే టార్గెట్గా బడుగు బలహీన వర్గాలనే అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తుందని బాధితులు తెలిపారు. దీంతో ఎస్పీ అశోక్ కుమార్ను ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు బాధితులు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి రాధా మాధవ షాపింగ్ కాంప్లెక్స్లో న్యూ లుక్ బట్టల షాప్ దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. సుమారు 35 లక్షల ఆస్తి నష్టం జరిగిందని షాప్ యజమాని తెలిపారు. ఇక తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాత్రి ఎప్పుడో ఫైర్ అయ్యింది. తెల్లవారి నాకు ఇక్కడ ఫోన్ చేసి పిలిస్తే వచ్చి చూస్తే మొత్తం లోపల షాప్లో అంతా కాలిపోయింది. దగ్గర బట్టలు అయితే 30 లక్షల వరకు ఉంటుంది, సరుకు పోయింది. ఫర్నిచర్ ఒక 10 లక్షల వరకు ఉంటుందండి. మొత్తం ఓవరాల్గా 40 నుంచి 50 లక్షల వరకు మొత్తం పోయింది సార్. మొత్తం ఫైర్
షార్ట్ సర్క్యూట్ అయింది సార్. షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం కాలిపోయింది సార్. తెల్లవారు వచ్చరికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ తల్లిని మెదక్ ఏఎస్పీ మహేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఏఎస్పీకి ఈవో కిషన్ రావు పూజారులు ఘన స్వాగతం పలికారు. డ్యూటీకి వెళ్లి వస్తుండగా మార్గమధ్యంలో ఉన్న రేణుక ఎల్లమ్మను దర్శించుకోవటం జరిగిందని ఏఎస్పీ మహేందర్ తెలిపారు. హుస్నాబాద్ ప్రాంతంలో తనకున్న ఆత్మీయ సంబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎల్లమ్మ తల్లి తమ ఇలవేల్పని ప్రశస్తమైన అమ్మవారన్నారు. सहस्रशीर्षा पुरुषः विश्वानि नो दुर्गः जातवेदस्य धन्मना वादविदातिपरिधे अग्ने अत्रिमन्मनसा. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వరి స్వామి అనుబంధ ఆలయమైన వేణుగోపాల స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవంలో శుక్రవారం నుంచి మంగళవారం వరకు లోక కళ్యాణార్థం అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. అనంతరం పూర్ణహృతి సదస్యం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఇది ఇవాల్టి లోకల్ న్యూస్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.